ఎందుకంటే ఇంకేరా నాకు నాన్న లేడు, నాకు కూడా నాన్న లేడు అని చెప్పి నాన్న మీరు ఈ 11 రోజులు మీకు ఫైనాన్షియల్ గా ఎలా? మార్నింగ్ టిఫిన్ చేసి చెట్ల కింద పడుకోవటం, మళ్ళీ ఈవినింగ్ నైట్ ఏమో పెట్రోల్ బంకులలో పడుకో. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ 11 రోజులు? డబ్బులు అంటే కొన్ని నేను తీసుకొచ్చుకున్నా, కొన్ని ఫ్యాన్స్ హెల్ప్ చేసిరన్న. అంటే ఎక్కడ? ఎన్టీఆర్ అన్న ఉంది ఫ్యాన్స్. వచ్చేటప్పుడు తవ్వలోనా? వచ్చినప్పుడు తోవలల్లా లేదా అన్నయ్య వాళ్ళు కాల్ చేసి హెల్ప్ చేశారన్న. ఓకే, ఇప్పుడు రోజు మీరు ఎక్కడ పడుకుంటున్నారు? ఇక్కడ హైదరాబాద్ లో ఎవరు లేరు అన్నారు. అంటే యూసఫ్ కూడా మెట్రో కింద పడుకుంటున్నాను. మరి ఇంతకు ముందు మీరు ఏం చెప్పారు? బనానా కంపెనీలో పనిచేస్తున్న హైదరాబాద్ లో ఉన్నారు కదా. బనానా కంపెనీలో వర్క్ చేస్తున్నా అన్న, అక్కడ పడుకుంటున్నాను లేదా. కరెక్ట్. అక్కడ పని చేసినప్పుడు మీరు ఎక్కడ ఉండేవారు? అక్కడ పని చేసినప్పుడు అక్కడనే ఉన్నట్టు అన్న. అంటే నా పాదయాత్ర మా విలేజ్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, ఎన్టీఆర్ గారిని కలవటం కోసమే అక్కడ నుండి అక్కడి నుంచి వచ్చాము. అన్నయ్య మా ఇంటి కాడ నుంచి వచ్చాను. ఎన్టీఆర్ గారి సినిమాల్లో నీకు బాగా నచ్చింది ఏంటి? బాగా నచ్చింది ఏంటంటే నాన్న ప్రేమతో మూవీ అన్న. ఎందుకంటే ఇంకేరా నాకు నాన్న లేడు, నాకు కూడా నాన్న లేడు అని చెప్పి నాన్న ప్రేమతో వచ్చిన హార్ట్ టచ్ ఫుల్. సో మీరు ఎన్టీఆర్ గారి కోసము పాదయాత్ర చేశారు కదా, ఎన్ని కిలోమీటర్లు చేశారు? నాది 320 కిలోమీటర్లు వస్తాను మొత్తం. ఎక్కడి నుండి ఎక్కడ వరకు? గోపాయిగూడెం నుంచి ఖమ్మంకి 30 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి హైదరాబాద్ కి 250 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి 40 కిలోమీటర్లు అన్న. మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ 320 కిలోమీటర్స్ అన్న. ఎందుకు చేశారు? అన్నయ్య మీద అభిమానం అన్న. అన్నయ్య అంటే దేవుడితో సమానం. అమ్మ నాన్న ఎన్టీఆర్ అన్నట్లు నాకు ఎన్టీఆర్ అన్న అంటే చాలా ఇష్టం అన్న. చచ్చిపోయేంత ప్రాణం అన్నయ్య అంటే. కానీ ఎన్టీఆర్ గారికి ఇలాంటివన్నీ పెద్ద ఇష్టం ఉండదు కదా, సో ఎందుకు చేస్తున్నారు? ఇష్టం ఉండదు కానీ అన్నయ్యని కలవాలి, అన్నయ్యతో ఫోటో దిగాలి, అన్నయ్యతో మాట్లాడాలి. అన్నయ్యని అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడో అన్నయ్యని పట్టుకున్నారనే అగుపడతా అంటే చూస్తాను అని చెప్పి నా ఆశ. చిన్నప్పటి నుంచి నేను దేవుని తెలియదన్న. దేవుడు అంటే ఎలా ఉంటాడో అన్నయ్యని పట్టుకుంటే తెలుసు అని చెప్పి అన్నయ్య కోసం చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నాను. అంటే ఇప్పుడు బొబ్బలు కూడా వచ్చినాయి, ఎవరన్నా టీం వాళ్ళు మిమ్మల్ని కలిసారా, మాట్లాడారా? అంటే కలవడం అంటే ఫోన్ కాంటాక్ట్ చేసిరన్న. ఫోన్లు చేసారు, తమ్ముడు వెళ్ళిపో తమ్ముడు ఇంటికి, నీకు కాళ్ళకు బొబ్బలు వేసినాయి, హెల్త్ ఖరాబ్ అయింది, ఇంటికి వెళ్ళిపోనంటే అన్న నేను అన్నయ్య ఇంటికి చేరిన దాకా నేను ఏడికి పోనన్నా. అన్నయ్యని కలవాలి, అన్నయ్యతో ఫోటో దిగాలి, అన్నయ్యతో మాట్లాడాలి అని చెప్పి నేను అన్నయ్య ఇంటి దాకా వెళ్ళానన్న. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకు అంత ఇష్టం అంటే ఒక దేవుడు ఎందుకంటే ఇష్టం అంటే ఏం చెప్తాను, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఎన్టీఆర్. సో ప్రస్తుతం ఏం చేస్తా ఉంటారు మీరు మామూలుగా? నేను హైదరాబాద్ లో బనానా కంపెనీలో వర్క్ చేస్తాను, అరటి పండ్ల కంపెనీలో. సో ఇప్పుడు మీ కళ వచ్చి ఎన్టీఆర్ గారిని కలవటం. ఎన్ని రోజులు? 11 రోజులు అయిందన్న పాదయాత్ర. అన్నయ్య ఇంటికి చేరినకి 11వ రోజు అయిందన్న. ఓకే, బట్ మీరు లైఫ్ లో మంచిగా సెట్ అవ్వాలి, మంచిగా ఉండాలి అనేది ఎన్టీఆర్ గారి ఆలోచన. బట్ ఇలాంటివి చేస్తే ఎన్టీఆర్ గారు మాకు తెలిసి ఎంకరేజ్ చేయరు. సో కలిస్తే ఏం మాట్లాడతారు? కలిస్తే ఏం లేదన్న, ఫస్ట్ అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు ఆయన పట్టుకుని వెళ్తానే తెలుస్తాను నాకు. దేవుడు అంటే చిన్నప్పటి నుంచి దేవుని తెలియదన్న. నాకు ఈ ప్రపంచంలో ఆయనకంటే ఎక్కువ ఏం లేదన్న. అమ్మ నాన్న తర్వాత అన్నయ్య అన్న. అమ్మ నాన్న కంటే ఎక్కువ ఇక ఆ ప్రాణం. సో అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్స్ మీకు ఏ విధంగా అంటే డబ్బుల పరంగా కానీ ఇంకేమైనా సపోర్ట్ చేశారా? భోజనం సపోర్ట్ చేశారు, ఫుడ్ సపోర్ట్ అంటే ఆల్మోస్ట్ అన్ని హెల్ప్ చేసారు అన్న. వచ్చేటప్పుడు 11 రోజులు ఎక్కడెక్కడ పడుకున్నావు? అక్కడెక్కడ అంటే పెట్రోల్ బంకులనే పడుకున్నాను. ఎక్కడైనా ఎక్కడంటే అక్కడ ఇక చెట్ల కింద, పెట్రోల్ బంకుల దాబా అక్కడ. సో ఇప్పుడు దేవరాగా ముందుకు వస్తున్నాడు కదా 2 పార్ట్లుగా, ఎలా కనిపిస్తుంది? దేవరా అంటే అది మాత్రం వేరే లెవెల్ అన్న. ఇసుకే ఆల్మోస్ట్ యూట్యూబ్ షేక్ అయింది. ఇక మూవీ అంటే ఆల్మోస్ట్ థియేటర్లే పలిగిపోయింది అన్న. సో మొన్న వచ్చిన గ్లిమ్స్ లో డైలాగ్స్ ఎలా కనిపించింది? ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ ఇష్టపడి ఉంటది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఎన్టీఆర్ గారిలో ఇంకా మీకు బాగా నచ్చిన క్వాలిటీస్? బాగా నచ్చిన క్వాలిటీ అంటే అభిమానుల మీద ప్రేమ ఎక్కువ చూపిస్తాడు అన్న. ప్రజల కోసం ఎక్కువ అంటే జనతా గ్యారేజ్ మూవీలోనేమో ప్రజల కోసం ఎక్కువ కష్టపడతాడు. ఇక అన్నయ్య డాన్స్ అయినా ఏదైనా సరే అన్నయ్య తర్వాత. ఎందుకంటే ఈ సినీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు రైతు బాగుపడాలంటే పొలం మంచిగా ఉండాలి. అదే సినీ ఇండస్ట్రీ బాగుండాలంటే ఎన్టీఆర్ అన్న సినిమా హిట్ కొట్టాలి. దేవరా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా? దేవరా ఆల్మోస్ట్ వేరే లెవెల్ అన్న సినిమా, దాని విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు.